తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభమైంది. నాగార్జున హోస్ట్ గా కంటెస్టెంట్స్ ని పిలుస్తూ ఉండగా ఒక్కొక్కరు ఎంట్రీ ఇచ్చారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ రాగా రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మల్యక్కల్ వచ్చారు. కర్ణాటకకి చెందిన ఇతను ఇక్కడ తెలుగులో గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, స్రవంతి ఇలాంటి పలు సీరియల్స్ లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సీరియల్స్ తో పాటు ఇక్కడ టీవీ షోస్ లో కూడా పాల్గొని పాపులర్ అయ్యారు. ఇక సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో ఎలా ఆడతాడో చూడాలి. భారీ సెట్, కలర్ఫుల్ సెటప్ హౌస్ అంతా బాగా సెలబ్రేట్ చేయడమే కాదు, కొన్ని సర్ప్రైజ్లు, ఎలివేషన్స్ ని కూడా పెట్టారు. బిగ్ బాస్ సీజన్ 8 ఓపెనింగ్ ఎపిసోడ్ లోని న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహనన్లు సర్ప్రైజ్ ఇచ్చారు. వారిద్దరు హౌస్ లోకి వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేయడమే కాకుండా హౌస్ మేట్స్ కి జోష్ నింపారు. ఈసారి హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా కాకుండా ఇద్దరిద్దరు హౌస్ లోకి అడుగు పెట్టేలా ప్లాన్ చేశారు. అంటే ముందు నుంచే జట్టులుగా చేసి వారి మధ్యలో పోటీ పెంచేస్తున్నారు బిగ్ బాస్ టీం. దాంట్లో భాగంగా నిఖిల్ జోడీగా యష్మి గౌడతో కలిసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి రోజే ఆట మొదలుపెట్టిన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వారిలో నుంచి ఒకరిని తీసుకువెళ్లి స్వాప్ చేసి మరొకరిని తీసుకొచ్చేలా చేశారు. మరి సీజన్ 8 ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ కావాల్సినంత స్టాఫ్ ఉంది అనిపిస్తోంది. అంతేకాదు ఇక వరల్డ్ కంటెస్టెంట్ కూడా హౌస్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. సీజన్ 8 తప్పకుండా ఆడియన్స్ ని మెప్పించేలా చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్ లెస్ అన్నారు. మరి నిఖిల్ హౌస్ లో ఎన్ని వారాలు ఉంటారు, తన గేమ్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి.